చంద్రబాబు పార్టీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఒక్క బ్రాహ్మణుడికి కూడా టికెట్ ఇవ్వలేదని మండిపడుతున్నారు విశాఖ ఈస్ట్ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు. బ్రాహ్మణులను కించపరిచిన మహాసేన రాజేష్ కు పి గన్నవరం టికెట్ను ఇవ్వటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. బ్రాహ్మణుల ఓట్లు టీడీపీకి కావాలంటే కృష్ణానదిలో స్నానం చేసి బ్రాహ్మణులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎన్నికలు జరిపించినప్పుడు కానీ ఎప్పుడూ కూడా బ్రాహ్మణులకు కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీన్ని బట్టి బ్రాహ్మణుల పట్ల ఆయనకి ఉన్న చిత్తశుద్ధి ఏమిటి అనేటటువంటిది తెలుస్తోంది. బ్రాహ్మణులకి నువ్వు టికెట్ ఇవ్వవు సరికదా, బ్రాహ్మణ జాతిని అవమానించినటువంటి వ్యక్తిని 2014 రాష్ట్రం విడిపోయిన ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ చట్టసభల్లో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఏ ఒక్క సీటు కూడా కేటాయించలేదనే విషయం మీకు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 14 ఎన్నికల్లో కానీ 19 ఎన్నికల్లో కానీ సీట్లు కేటాయించిన విషయం మీకు తెలుసు. ఇప్పుడు కూడా సిట్టింగులకి కోన రఘుపతి గారు లాంటి వాళ్ళకి సీట్లు కేటాయించిన విషయం ఇంకా సీట్లు పూర్తిగా డిసైడ్ అవ్వలేదు కనుక సీట్లు ఇస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. బ్రాహ్మణుని కించేపరిచే విధంగా మాట్లాడటం అనేది మహానేరం. అది మేము ఎవరిని కించేపించే విధంగా మేము ఎప్పుడు మాట్లాడం. మేము అన్ని కులాలు మాకు సమానమే, అన్ని కులాలను మేము గౌరవిస్తాం. కానీ ఈ మహాజన రాజేష్ అనే వ్యక్తి ఒక కులానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది దారుణమైన విషయం. అటువంటి వ్యక్తికి తెలుగుదేశం వాళ్ళు టికెట్ ఇవ్వటం అనేది మహానేరంగా మేము పరిగణిస్తున్నాము.